హాయ్ అండి అందరికీ. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి చక్కగా వేగాక ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. అవి మగ్గాక కొంచెం మనం మిరియాలు కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకోసం నేను యాడ్ చేస్తున్నాను. ఇవి ఇప్పుడు వేగుతున్నాయి కదండి, చక్కగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకోవాలండి. చక్కగా వేసుకోవాలి. అవి మగ్గిపోయాక పసుపు కూడా వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఇవి మగ్గింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని చక్కగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెంసేపు మనం అవి మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు చూసారు కదండి, అవి మంచిగా మగ్గిపోయాయి. క్యాప్సికమ్ ముక్కలను మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో మంచిగా కుక్ అయిన తర్వాత